శ్రీగురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యై నమః. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాల అయోధ్యారణ్య కిష్కింధ సుందరకాండలు పూర్తి చేశాం. యుద్ధకాండలో కూడాను 40 సర్గలు పూర్తి చేసి 41వ సర్గలో 10వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 11వ శ్లోకం నుండి కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. పరిగృహ్యోదకం సీతం వనాని ఫలవంతి చ బలోగం సంవిభజ్యేమం వ్యూహ్యతిష్టామ లక్ష్మణ. లక్ష్మణ, మనం ఎక్కడైతే చల్లటి నీరు లభిస్తుందో, ఎక్కడైతే ఫలాలన్నీ బాగా దొరుకుతాయో అటువంటి వనంలో మనం నిలుద్దామయ్యా. లోకక్షేకరం భీమం భయం పశ్యామి ఉపస్థితం నిబర్హణం ప్రవీరాణాం రక్షమాన రాక్షస. నాకైతే లోకక్షయానికి హేతువైన వీరులైన భల్లూకాలు, వానరులు, రాక్షసులు నశించేటట్లు చేసేది అయినా భయంకరమైన శకునాలు కనపడుతున్నాయ్యా. వాతాగి పరుషం వాంతి కంపతే చ వసుంధర పర్వతాగ్రాన్ని వేపంతే నదంతే ధరణీధర. గాలులు తీవ్రంగా వీస్తున్నాయి, భూమి అదురుతున్నది, పర్వత శిఖరాలు కదులుతున్నాయి, పర్వతాల ధ్వని వినపడుతుంది. మేఘా క్రవ్యాద సంకాశ పరుష పరుషస్వర క్రూర క్రూరం ప్రవర్షంతి మిశ్రం శోణిత బిందుభిః. మేఘాలు క్రూర మృగాల్లాగా అరుస్తున్నాయ్యా. భయం కలిగేటట్టుగా రక్తాన్ని వర్షిస్తున్నాయి మేఘాలు. రక్త చందన సంకాశ సంధ్యా పరమదారుణ జ్వలచ్చ నిపతత్యే తద్ ఆదిచాదగ్నిమండలం. ఇక సంధ్య చాలా ఎర్రటి చందనంలాగా కనపడుతున్నది భయంకరంగా. అలానే సూర్యుడి నుండి ఒక అగ్నిమండలం మండుతూ కింద పడుతున్నట్టు కనిపిస్తున్నది. ఆదిత్యం అభిభాస్యంతి జనయంతో మహద్భయం దీనాదీనస్వర క్రూర ప్రశస్త మృగద్విజ. మృగాలైతే అమంగళకరమైన కూతలు కూస్తున్నాయి. పక్షులు దీనంగా సూర్యుడికి ఎదురుగా నిలిచి అరుస్తూ భయాన్ని పుట్టిస్తున్నాయ్యా. రజన్యామ ప్రశస్తస్య సంతాపయతి చంద్రమా కృష్ణ రక్తాంశు పర్యంతో యథాలోకస్య సంఖ్యే. ఇవన్నీ అపశకునాలు, దుశ్శకునాలు అన్నమాట. ప్రళయకాలంలో పర్యంత భాగంలో నల్లగా ఎర్రగా ఉన్న కిరణాలు కలిగి అప్రశస్తుడుగా ఉన్న చంద్రుడు రాత్రుల యందు భయాన్ని కలిగిస్తున్నాడయ్యా. హ్రస్వో రూక్షో అప్రశస్తస్య పరివేశ సులోహిత ఆదిత్యమండలే నీలం లక్ష్మణ దృశ్యదేవ. లక్ష్మణ, సూర్యమండలంలో నల్లటి కళంకము, చిన్నది, భయంకరము, చాలా ఎర్రనిది, అప్రశస్తమైనదైన పరివేశం కనబడుతున్నది. అలానే అంటే సూర్యుడి చుట్టూతో ఒక మండలం, పరివేశం అంటే చుట్టూతా ఉన్న గీత అన్నమాట. అలా కనపడుతున్నది. దృశ్యంతే నయధావచ్చ నక్షత్రాణ్యభివర్తతే యుగాంతమివ లోకస్యాపస్య లక్ష్మణ సంపతి. లక్ష్మణ, నక్షత్రాలు కూడా పూర్వం ఉన్నట్టుగా లేవయ్యా. ఇదంతా చూస్తుంటే లోకానికి ప్రళయం వస్తుందా అని అనిపిస్తున్నది నాకు. కాకాశ్చానాస్తథా ఘృద్రై నీచై పరిపతంచిజ శివాశ్చాప్ర సుభావాచ ప్రవదంతి మహాస్వనా. కాకులు, డేగలు, గద్దలు వాటికి నిర్దేశించిన స్థలంలో కాకుండా చాలా కింద నుంచి ఎగురుతున్నాయ్యా. భూమికి చాలా తక్కువ ఎత్తు నుంచి ఎగురుతున్నాయి. ఇక నక్కలు అమంగళకరమైన కూతలు కూస్తున్నాయి. శైలేశూలైశ్చ ఖడ్గైశ్చ ముక్తైక విరాక్షసై భవిత్యచావృత భూమిర్ మాంస శోణిత కర్ధమా. ఇప్పుడు
ఈ శకునాలను బట్టి నాకు అనిపిస్తుంది ఈ భూమి అంతా కూడా వానరుల రాక్షసుల రక్తం చేత బురద అయిపోతుంది అనిపిస్తుంది అయ్యా అన్నాడు. రేపు మనం 22వ శ్లోకం కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణ.